రావినూతల కోటి మాదిగ ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ నెల 18న వైఎస్ఆర్సీపీ అధిష్టానం మేరకు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు ముఖ్యమంత్రి గారిని తణుకులో కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అన్ని మాదిగలకే కాదు సమాజంలో ఉన్నప్పుడు అన్ని కులాలకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని స్పష్టంగా తెలియజేస్తూ జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపు అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఇకపోతే కొంతమంది స్వార్థపర శక్తులు ఈ రాష్ట్రంలో మాదిగలంటే ఒకే పార్టీలో ఉన్నారనే ఒక అబద్ధపు ప్రచారం చేసుకుంటా వెళ్తా ఉన్నారు. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అనే నినాదం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. టీడీపీ గెలుపు మాదిగ గెలుపు ఎలా అవుతుంది? అలా టీడీపీ గెలుపు మాదిగ గెలుపు అయితే 2014 ముందు మాదిగలు చెప్పుకుంటే డప్పు కుట్టి కండవ మెడలేసుకొని నేను పెద్దవాదినే వర్గీకరణ చేస్తాను చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కనీసం మాదిగలకు సంబంధించిన స్థానం కల్పించకుండా మీటింగ్ కూడా పెట్టుకునే స్వేచ్ఛను అందించినటువంటి చంద్రబాబు నాయుడికి మాదిగలు వ్యతిరేకంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు కన్నా అత్యంత దారుణంగా మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా ఎస్సీ వర్గీకరణ అంశం మాట్లాడకుండా పార్లమెంట్ లో చట్టం చేయాల్సినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టులో తీసుకొచ్చి మళ్ళా సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన ప్రయత్నంతో మళ్ళా దక్షిణాది రాష్ట్రాల్లో మాదిగ ఓట్ల కోసం ఒక పండాగం పండుతూ ఉంది. అందుకని భారతీయ జనతా పార్టీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ముందుకెళ్తా ఉన్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడేటువంటి మహానేత. ఏదైతే ఉందో 2014 నుండి ఆయన పోటీ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 2019లో గెలిచిన దగ్గర నుంచి ఏదైతే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆ రోజైతే ఉందో ఆ రోజు ఇచ్చినటువంటి హామీల్ని 100% అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన విధానమైన మీరు చెప్తా ఉన్నాం. ఎందుకంటే అమ్మఒడి పథకం కానీ రైతు భరోసా కానీ చేయూత కానీ రైతులకు కావాల్సిన అనేక రకమైన సంక్షేమాలు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉండబడిన ప్రతి పేద వర్గాలకు కూడా ఈ రోజు ప్రభుత్వం అండగా నిలబడుతున్నటువంటి సందర్భం. గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తీసుకుంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మేము సూపర్ 6 అని ముందుకు వెళ్తా ఉన్నారు. వాటిలో ఎన్ని అమలు చేస్తాయో కూడా తెలిసే విధంగా లేదు. మీరు 2014 ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇప్పుడు కూడా అమలు చేయకుండా మిమ్మల్ని తిరస్కరిస్తేనే 2019లో 151 సీట్లు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజు కూడా పథకాలు ముందుకు తీసుకెళ్తా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా చదువు గుర్తు చేస్తా ఉన్నాం. మీరు చూడండి ఈ దేశంలో కానీ ప్రతిపక్ష నేతలు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా కానీ మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి హామీలు నెరవేర్చే వాళ్ళు ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే నేను నా ప్రభుత్వం మీ ఇంటిలో మంచి జరిగి ఉంటే ఓటేయండి దమ్మున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి పక్షాన మేము జిల్లా వ్యాప్తంగా కూడా ఉండబడినటువంటి ఉమ్మడి జిల్లా ఉండబడే 12 నియోజకవర్గాలు గెలుపు కోసం మాదిగల అహర్నిశల త్యాగం కృషి పట్టుదలతో ముందుకెళ్లి ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ ఒంగోలులో ఉండబడినటువంటి మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అనే పేరు మాత్రం కొంతమందికే తెలుసు కానీ వాసన్న అంటే అందరికీ తెలుసు. ఆ వాసనను గెలిపించుకునే విధంగా ముందుకెళ్తూ అదేవిధంగా శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక రాజకీయ విషయంలో మేధావి. ఆయన మన జిల్లాకు రావడం అదృష్టంగా మేము భావించి ఆయన్ని కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించడం కోసం మా పాత్ర మేము పోషిస్తామని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ముందుకెళ్తానని తెలియజేస్తా ఉన్నాం.